హలో గైస్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే సంక్రాంతి. సో 2026లో అయితే చాలా మూవీస్ రాబోతున్నాయి. సో ఆ ఫెస్టివల్లో అయితే ఏ మూవీస్ రాబోతున్నాయి మరియు అయితే ఏ మూవీస్ హిట్ అవ్వచ్చు అనే టాపిక్ మీదనైతే మాట్లాడబోతున్నాం. సో ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఆల్సో మన ఛానల్కి అయితే 166 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వైసోలేట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ వచ్చేసి జననాయకన్. జనవరి 9th సంక్రాంతి స్టార్ట్ అవగానే జననాయకన్ మరియు అయితే రాజాసాబ్ మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడచ్చు వచ్చేసి జననాయకన్ గురించి. ఈ మూవీ చాలా హైప్ ఉంది. ఎందుకంటే విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ అయితే ఈ మూవీ మీద అయితే హైప్ అయితే ఉంది. ఈ మూవీ చిట్కన్నా కానీ 600 కోట్లు కొట్టేసే రేంజ్ లో అయితే ఉంది దీని హైప్. సో ఈ మూవీ కొట్టచ్చో కొట్టలేదో తెలియదు, కానీ ఇది మాత్రం రాంగ్ టైంలోనే రిలీజ్ కాబోతుంది. సో విజయ్ గారు నెక్స్ట్ ఇయర్ నుండి సీఎం అవబోతున్నారు కాబట్టి మూవీస్ ని వదిలిపోతున్నారు కాబట్టి ఈ మూవీ మీద హైప్ ఉంది. సో ఈ మూవీ మీద అయితే ఆలోచనలు ఏం పెట్టుకోవాలండి, ఈ మూవీ అయితే హిట్ అయిపోద్ది. సో నెక్స్ట్ కి అయితే వెళ్దామా. సెకండ్ వచ్చేసాడు రాజాసాబ్. సో ప్రభాస్ అన్న అయితే వింటేజ్ లుక్ అయితే చూపిపోతున్నాడు మారుతి సార్ అయితే. ఈసారి అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం దీన్ని చూడడానికి అయితే చాలా ఎక్సైట్మెంట్ లో అయితే ఉన్నారు. సో ఈ మూవీ మాత్రం హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువనే, బడ్జెట్ మాత్రం చాలా ఎక్కువ ఈ మూవీది. 450 crores పైగానే ఉంది ఈ మూవీ బడ్జెట్ అయితే. సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. సో కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్ వర్క్స్ అయితే ఉన్నాయంట. సో ఈ మూవీ గురించి ఎక్కువగానే హైప్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే. సో ఉన్నట్లయితే మంచిగానే సంక్రాంతికి పర్ఫామ్ చేసేలానే ఉంది. బట్ సంక్రాంతి పోటీ వలన అయితే కొంచెం డిఫీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే జననాయకన్ మూవీ ఉంది, చాలా మూవీస్ ఉన్నాయి. సో ఈ మూవీ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా బాగా అయితే ఆడబోతుంది. దీన్ని మాత్రం మీరు పక్కాగా అయితే ఆలోచించవచ్చు. సో తెలుగు రాష్ట్రాలు మాత్రం రాజాసాబ్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్గా అయితే హిట్ అవుతుంది. సో సెకండ్ వచ్చేసి మెగా కాంబినేషన్ అనిల్ రావిపూడి మరియు అయితే మెగాస్టార్ చేసేటటువంటి మన శంకర వరప్రసాద్ గారు పండక్కు. సో ఈ టైటిల్ అయితే చాలా పెద్దది. బట్ మూవీ కానీ చాలా పెద్ద కలెక్షనే చేయబోతుంది. ఎందుకంటే మన పోయిన ఇయర్ అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే 300 crore ప్లస్ అయితే కలెక్ట్ చేసింది మూవీ అయితే. సో ఈసారి కొన్ని నమ్మకాలు ఉన్న ఈ మూవీ 500 crores కలెక్ట్ చేస్తుందని. కానీ ఇప్పుడున్నటువంటి పోటీని చూస్తా అంటే ఈ మూవీ అయితే డిఫీట్ అయ్యేటట్టే ఉంది. ఎందుకంటే ఫ్లాప్ అవుతుంది, కానీ 100 to 150 crore కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ సంక్రాంతికి మాత్రం ఆడియన్స్ మాత్రం ఈ మూవీకి ఎక్కువ వెళ్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే. అది మాత్రం కన్ఫర్మ్ అనమాట. బట్ ఈ మూవీ అయితే ఎక్కడో డిఫీట్ అవుతుంది అనేసి అయితే కొంచెం భయపడుతున్నారు, కానీ మెగా ఫ్యాన్స్ అయితే అస్సలే భయపడట్లేదు. సో తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆడుతుంది, కానీ హిందీ మరియు తమిళ్లోనే కొంచెం కష్టం అనేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి మూవీ మీద. సో నెక్స్ట్ వచ్చేసి రవితేజ గారు 76 మూవీ. చాలా పెద్ద టైటిల్, చదవడానికి కూడా చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఇదే భర్త మహాశైలులకు విజ్ఞప్తి. ఈ మూవీ మీద ఎవరు అవసరం లేదు, ఈ మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోద్ది. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చినటువంటి మాస్ జాతర మూవీ అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఈ మూవీ పక్కగా అయితే ఫ్లాప్ అవుతుంది సంక్రాంతికి. ఒకవేళ పోస్ట్ పోన్ అయిపోతే ఈ మూవీకి అయితే మంచిది. నెక్స్ట్ వచ్చేసి అనగనగా ఒక రాజు. ఈ మూవీ అయితే 4 years నుండి అవుతానే ఉంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ అందరికైతే తెలిసిందే, నాగవంశీ గారు. ఈయనైతే ప్రతి ఒక్క రిలీజ్ ఈవెంట్లో అయితే ఏదో ఒకటి వాగేస్తాడు. మళ్ళీ మూవీ అయితే అలా లేకపోతే మాత్రం ట్రోల్స్కి అయితే గురవుతాడు. బట్ సినిమా మాత్రం ఈసారి మంచిగా కంటెంట్ని తీసుకొస్తున్నాం. ఈసారి ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కంటే అందరికైతే నమ్మకాలు లేవు భయ్య. ఎందుకంటే ఈయనైతే ప్రతి ఒక్క సినిమా కట్టే చెప్తాడు. మాస్ జాతర మూవీ కూడా ఇట్టే చెప్పాడు, కానీ మూవీ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే లేదు. సో ఇలా అయితే మూవీని అయితే ప్రతి ఒక్క మూవీని అయితే వెనకాల వేసుకైతే వస్తాడు. సో ఈసారి ఈ మూవీని అయితే నమ్మచ్చా నమ్మకపోవచ్చు అంటే చెప్పలేము. ఈ మూవీలో కంటెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీనివల్ల అయితే ఈ మూవీ హిట్ అవుతుందో హిట్ అవ్వలేదో అనేది చెప్పలేము. సో ఈ మూవీని అయితే ఇక్కడతోనే ఆపేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పరాశక్తి మూవీ. ఈ మూవీ మీద కూడా చాలానే హైప్ ఉంది తమిళ్లో. ఎందుకంటే ఈ మూవీ 2 years నుండి అవుతూనే ఉంది ఈ ప్రాజెక్ట్ అయితే. ఈ మూవీ మీద కూడా మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మద్రాసి లాంటి ఒక డిజాస్టర్ అయితే ఈ మూవీ హిట్ కొడతా అంటే నమ్మకాలు లేవు. సో దీన్ని అయితే ఇక్కడతోనే ఆపేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి కరుప్పు. ఈ మూవీ బడ్జెట్ దగ్గర 100 to 150 crore వరకు అయితే ఉంది. ఇంతకు ముందు వచ్చినటువంటి రెట్రో మరియు అయితే కంగు అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అయితే అయినాయి. సూర్యానికి అయితే ఈసారి ఉన్న కరుప్పుతో హిట్ కొడతాడా అంటే ఈ మూవీ నుండి వచ్చినటువంటి సాంగ్స్ మరియు అయితే కంటెంట్ అయితే చాలా మంచిగా అయితే వచ్చింది. సో దీనివల్ల అయితే ఈ మూవీని అయితే 23rd January అనేసి అయితే ఆలోచిస్తున్నారు. అంటే సంక్రాంతి ఎండింగ్లో రిలీజ్ చేద్దాం అనేసి వీళ్ళ ప్లాన్. మరియు అయితే ఈ మూవీ హిట్ కొడుతుంది అంటే ఖచ్చితంగా కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే తమిళ హవా అయితే ఎక్కువ ఉంది సంక్రాంతి మీదనైతే. ఎందుకంటే సూర్య నుండి అయితే వచ్చినటువంటి ఒక్క రెట్రో మూవీ కూడా ఫ్లాప్ అయిపోయింది. సో దీనివల్ల అయితే ఈ మూవీ మీదనైతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీని కూడా ఇక్కడ నుండి అయితే ఆపేద్దాం. ఈ మూవీ హిట్ కొట్టే ఛాన్సెస్ అయితే 50% మాత్రమే ఉన్నాయి. సో ఓకే, ఇక్కడ వరకు ఈ వీడియో అనమాట. నెక్స్ట్ ఏ వీడియో మేము చేయాలో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను ఇచ్చేటటువంటి టార్గెట్ ఏంటంటే 100 likes టార్గెట్ అనమాట. సో ఖచ్చితంగా కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. గుడ్ బై.